హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో గాయస్. ఈ ఆకాష్ పెరివరం అనే ఛానల్ స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయ్యింది. హలో రే, ఏమైందిరా నీకు? నాకా ఛానల్లో ఎందుకురా మిక్స్డ్ కంటెంట్ పెట్టావు? అలా చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కదరా. వ్లాగ్స్, అన్బాక్సింగ్ వీడియోస్, మేకింగ్ వీడియోస్ ఎందుకు పెట్టావురా? హలో గైస్, నా పేరు ఆకాష్. మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎవర్ A to Z యూట్యూబ్ ఛానల్. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు గెట్ సబ్స్క్రైబ్. టుడే వ్లాగ్ వచ్చేసి మేము మా ఫ్రెండ్స్ అందరం ఇట్లా ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. హ్యాపీ దసరా, సారీ బిలేటెడ్ హ్యాపీ దసరా. అన్నింటిలో కల్లా ఈ టపాసులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఆకాష్ పెరివరం అనే ఛానల్ నేమ్ ఇంతకు ముందు సినిమా ఫర్ ఎవర్ A to Z గా ఉన్నింది. సినిమా ఫర్ ఎవర్ A to Z గా ఉన్నదాన్ని ఆకాష్ పెరివరంగా ఎందుకు మార్చాను? సో అంతకంటే ముందు సినిమా ఫర్ ఎవర్ A to Z అని ఎందుకు పెట్టానో చెప్పాలి కదా. ఫస్ట్ సినిమా ఫర్ ఎవర్ A to Z ఎందుకు పెట్టానో చెప్తాను. మన మెయిన్ ఛానల్ సినిమా ఫర్ ఎవర్, అందులో మనం షార్ట్ ఫిల్మ్స్ అయితే అప్లోడ్ చేస్తాము. 2 or 3 మేకింగ్ వీడియోస్ పెట్టాను అనమాట. అది పెట్టినప్పుడు చాలామంది నాకు చెప్పారు, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, నువ్వు కేవలం షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే అప్లోడ్ చేయి, అందులో మిక్సింగ్ అవుతుంది అని చెప్పినారు. నేను ఆలోచించాను, అవును అది కరెక్టే కదా, మనం షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాము, షార్ట్ ఫిల్మ్స్ గురించి ఉంటే క్లియర్గా ఉంటుంది, ఆడియన్స్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయడము, దానికి సపరేట్గా ఒక ఛానల్ పెట్టి అందులో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వ్లాగ్స్, మేకింగ్ వీడియోస్ ఇవన్నీ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ సినిమా ఫర్ ఎవర్ A to Z అనే ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఛానల్ నేమ్ అయితే మార్చాను. సో ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను? సినిమా ఫర్ ఎవర్ A to Z అని పెట్టి అందులో నా లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ అప్పుడప్పుడు మేకింగ్ వీడియోస్ అవి పెడుతూ ఉంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు కదా. సినిమా అనే ఒక ఛానల్ నేమ్ ఉంది, సినిమా ఫర్ ఎవర్ కదా. సినిమా అనే నేమ్ ఉండడం వల్ల అందరూ ఏమనుకుంటారంటే కేవలం సినిమా సబ్జెక్టు గురించే మాట్లాడతారు. సో అలా అనుకుంటారనే ఉద్దేశంతో నేను సినిమా ఫర్ ఎవర్ A to Z అని కరెక్ట్ కాదు, ఆకాష్ పెరివరం అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో మళ్ళీ ఆకాష్ పెరివరంగా మార్చాను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. మనం థియేటర్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ యానివర్సరీ ప్లానింగ్ ఏమనుకున్నానంటే మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి చిన్న బ్రెడ్ కట్ చేపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే 1 yearకి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారేమో అలా అనుకున్నాను, కానీ ఏది జరగలేదు. నో ప్రాబ్లం, అది మన మిస్టేక్. సబ్స్క్రైబర్స్ లేకపోయినప్పటికి కూడా కనీసం సెలబ్రేట్ చేసుకుందాము 1 year అయినట్లని అనుకున్నా. 10 days బ్యాక్ కూడా అనుకున్నా, 10 days బ్యాక్ కూడా మైండ్లో ఉంది. సో ఆ దగ్గరికి వచ్చే టైంకి మర్చిపోయినా, అసలు యానివర్సరీ రోజే మర్చిపోయినా. యానివర్సరీ కంప్లీట్ అయినా 2 daysకి గుర్తొచ్చింది, అరే యానివర్సరీ మిస్ అయిపోయాం కదా అని. సెలబ్రేట్ కాకపోవచ్చు, కానీ ఒక జర్నీ వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. 1 year కంప్లీట్ అయింది, 500 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ కాలేదు. మరి ఛానల్ మానిటైజేషన్ ఎలా అవుతుంది, ఈ డౌట్ రావచ్చు. సో ఈ డౌట్కి ఆన్సర్ ఏంటంటే ఈ రోజు నుంచి 1 year బ్యాక్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎలా ఉన్నిందంటే మనం ఈరోజు ఛానల్ స్టార్ట్ చేసినాము, 1 year లోపల ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ అయితేనే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు, నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా. ఈ రోజు నుంచి 1 year బ్యాక్ చూసుకుంటే 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైమ్ హవర్స్ కంప్లీట్ అయితే మన ఛానల్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఈ ఆకాష్ పెరివరం అనే ఛానల్ని ఎందుకు గ్రో చేయలేకపోయాను? కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. సో మనం ఒక పని చేసేటప్పుడు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. అది నేను సినిమా ఫర్ ఎవర్ ఛానల్లో చూశాను. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడైతే ఇంటికి రాగానే డైలీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారిగా ఛానల్లో 300 సబ్స్క్రైబర్స్ నుంచి 1Kకి రీచ్ అయిపోయారన్నమాట. మళ్ళీ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రావడం వల్ల స్టాప్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ దాంట్లో గ్రోత్ తగ్గింది.
అయినప్పటికీ ఆ ఛానల్ గురించి నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే నేను ఆ ఛానల్లో కేవలం నా స్కిల్స్, నేను ఏ స్కిల్స్ అయితే నేర్చుకుంటానో అవి ప్రజెంట్ చేయడానికి, అవి 1 year తర్వాత అయినా వీడియో పెట్టని, 2 years తర్వాత అయినా వీడియో పెట్టని, పెట్టేటప్పటికి నేను వర్క్ నేర్చుకున్నది కొంచెం బెటర్గా అయితే పెడతాను. సో ఛానల్ మానిటైజేషన్ అయినా నాకు ఇబ్బంది లేదు, కాకపోయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఛానల్ ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ చేసిన మనీ కోసమని స్టార్ట్ చేశాను. కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే నా జర్నీ నేను చూసుకోవచ్చు కదా. నేను ఒక 10 years తర్వాత కూడా మళ్ళీ ఈ ఛానల్ నాకు ఉన్నిందంటే నా జర్నీ మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ జాగ్రత్తగా మంచి కంటెంట్ ఇస్తూ, నా లైఫ్ స్టైల్ చూపిస్తూ, ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఇస్తూ ఈ ఛానల్ని అయితే కొనసాగిస్తాను. కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. సో ఇన్ని రోజులు కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే లేవు కాబట్టి గ్రోత్ కూడా లేదు. సో మనం దాన్ని ఒప్పుకోవాలి.